హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇగోండి, ఇంకా పొద్దున్నే మా వారికి అయితే హాట్ వాటర్ ఇస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఇస్తాను. లెమన్ వాటరు, జీరా వాటరు, ఒకరోజు శంకుపూల వాటర్, ఇవాళ ఏమో లెమన్ వాటర్ ఇస్తున్నాను అనమాట. ఒక గిన్నెలో 2 చెంబుల నీళ్లు పోసి అవి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో నిమ్మరసం పిండి గ్లాసులో పోసి ఇచ్చాను అనమాట. ఇదిగోండి, ఇంకా ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చుకుంటున్నాను. ఇది ఈరోజు బ్లాగ్ అనమాట, శనివారం రోజు. ఈరోజు యోగా డే అంట ఫ్రెండ్స్, అందుకని మా అబ్బాయి కాలేజీ ఏం జరగదు వెళ్ళను అన్నాడు. సరేలే అన్నాను. వాళ్ళు ఇంకా అయితే లెగవలేదన్నమాట. నేనైతే ఇంకా పని అంతా చేసుకుంటున్నాను. మా వారైతే ఇంకా లెమన్ వాటర్ తాగేసేసి ఫ్రెష్ అయిపోయి వర్క్కి అయితే వెళ్ళిపోతారు. పొద్దున్నే 8కి వెళ్ళిపోతారనమాట. మాది హౌస్ క్లీనింగ్ వర్క్ కాబట్టి ఇంకా పొద్దున్నే వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే ఇంకా నా పని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకుంటాను. ఇల్లంతా ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఎప్పుడు డోర్ వేసే ఉంచుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే డస్ట్ అంతా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఎంత ఊడ్చినా కానీ. ఇగోని ఇంకా ముగ్గు కూడా పెట్టుకున్నాను అనమాట. ఎంత ఊడ్చినా డస్ట్ వస్తూనే ఉండిద్ది ఫ్రెండ్స్, అందుకని డోర్ వేసుకునే ఉంటాము. ఇవన్నీ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. నిన్న దోశలకి నానబోసాను కదా, బియ్యం మినపగుళ్ళు నానబోసాను, పిండి కూడా రుబ్బాను అనమాట. అంటే మిక్సీలో వేసుకున్నాను. ఇంకా ఆ పిండితోటి ఇవాళ గుంత పొంగనాలు, ఒకరోజు దోశలు అలా వేద్దామని చెప్పేసి ఇవాళైతే గుంత పొంగనాలు వేస్తున్నాను. పిండి అయితే సపరేట్గా గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట. మొత్తం కలుపుకుంటే పులిసిపోయిద్ది అనమాట. ఉప్పు వేసి మొత్తం ఒకేసారి కలిపెట్టుకున్నాం అనుకోండి, పులిసిపోయిద్ది. అదిగాక దోశలకు ఒకలాగా, గుంత పునుకులకు ఒకలాగా, దిబ్బ రొట్టెలకు ఒకలాగా కలుపుకోవాలి కదా, అలా కలుపుకోవడానికి కుదరదు అనమాట. అందుకని కొంచెం పిండి సపరేట్ గిన్నెలో తీసుకొని ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను అనమాట. గుంత పొంగనాలు వేద్దామని ఈరోజు టిఫిను. ఇక ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను అనమాట. అలాగే ఇవాళ బీరకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లోకి బీరకాయ టమాటా కర్రీ మీరు తింటారా? మీకు ఇష్టమేనా? ఇందులో పచ్చెనపప్పు వేసుకొని తింటే బాగుండిద్ది, పాలు పోసుకొని తిన్నా బాగుండిద్ది అనమాట. మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కూర తింటారు, ఒకళ్ళు ఒక్క కూర తింటారు అనమాట. మా వారికి, నాకు, మా పెద్ద అబ్బాయికి ఇష్టం, మా చిన్న అబ్బాయికి ఇష్టం ఉండదు అనమాట ఈ బీరకాయ కూర. ఇక బీరకాయలు అయితే పీల్ తీసి పెట్టుకున్నాను. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బీరకాయలు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకం కూరలు అంటే వండలేం కదా, చాలా అవుతాయి కదా, మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం చేస్తాం చెప్పండి. ఇంకా బీరకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పైన అంతా చెక్కు తీసేసి ఆ చెక్కుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ తొక్కులు పచ్చడి అంటారు, మీ అందరికీ తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇంకా నేనైతే పొద్దున్నే లగం వల్ల ముఖం అది కడిగేసుకొని కిచెన్లోకి వచ్చి వేడి నీళ్ళు పెట్టేసి ఇల్లు ఊడ్చుకొని టిఫిన్లు వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా బయట కూడా ముగ్గు వేస్తాను. నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుందండి. మంగళవారం, శుక్రవారం మాత్రమే నేను ముగ్గు వేస్తాను. వీటి రోజుల్లో కుదరదులేండి, వెయ్యను. ఈ క్యారేజీల హడావుడిలో ఉంటాం కదా, ఇంకా 2 రోజులు అంటే మంచి రోజులు కదా అని చెప్పి ఆ 2 రోజులు వేస్తానన్నమాట. ఇగోండి, ముక్కలు అయితే కట్ చేశాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను, ఆయిల్ పోసాను. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసాను ఫ్రెండ్స్. అవి మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత ఇగోండి బీరకాయ ముక్కలు అయితే వేసాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట, త్వరగా మొగ్గుతాయి. అదిగాక బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి, ఎక్కువ టైం పట్టదనమాట, చాలా త్వరగా మగ్గిపోతాయి. బీరకాయలు మగ్గిన తర్వాత కారం, పసుపు, ధనియాల జీలకర్ర పొడి వేసి ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం అనమాట. చాలా ఈజీ. కర్రీని అటువైపుకి షిఫ్ట్ చేసి ఇటువైపు గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, నాన్ స్టిక్ గిన్నె పెట్టాను. ఇది డీమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, 100 రూపాయలు, 150 రూపాయలు అనమాట. ఇది చాలా రోజులు ఎందుకొని, రేట్ అయితే సరిగా గుర్తులేదు. ఇదిగోండి, ఇంక ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ పట్టదు, కొంచెం తక్కువే పట్టిద్ది ఆయిల్. నాన్ స్టిక్ అంటే దోశలకు కానీ వీటికి కానీ ఆయిల్, వీటిల్లో వండితే ఆయిల్ తక్కువ పట్టిద్ది అనమాట.
ఇంకోండి ఇంకా అదైతే హీట్ ఎక్కింది గుంత పొంగనాలు ప్లేటు. ఇంకా అందులో పిండి అయితే వేస్తున్నాను. పిండి కొంచెం పుల్లగా ఉన్నప్పుడు గుంత పొంగనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇందులోకి అయితే టమాటా పచ్చడి అనమాట. అంటే నేను చేసింది కాదు, ఇది పచ్చళ్ళు పడతాం కదా, కారం వేసి ఎండు కారం వేసి చేసిన టమాటా పచ్చడి అనమాట. ఇగోండి ఇంకా ఒకవైపు ఉడికిపోయినాయి, ఇంకా రెండో వైపుకి అయితే తిప్పుకుంటున్నాను. ఇందులో చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ గుంత పొంగనాలు. మనం ఎక్కువ కష్టపడ అవసరం లేదు, త్వరగా అయిపోతాయి అన్నమాట పొద్దున్నే టిఫిన్లో. ఇగోండి గుంత పొంగనాలు రెడీ. ఇగోండి ఇంకా అన్నం కూడా ఉడికింది. బీరకాయ కర్రీ కూడా ఇగోండి రెడీ అయిపోయిందనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంక లాస్ట్లో కావాలంటే అందులో పాలు పోసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక బట్టలు అయితే తడిపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. తడిపి పెట్టుకొని ఇక మా వాళ్ళు కూడా లేచి బ్రష్ చేస్తున్నారు. బట్టలు అయితే తడిపి పెట్టి కొంచెం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఉతికేస్తాను అనమాట. నానితే మురికి తొందరగా పోయిద్ది అని చెప్పేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటాను. అంట్లో అయితే సాయంత్రం పూట తోముకుంటాను ఫ్రెండ్స్. రోజు సాయంత్రమే తోముతాను అనమాట, పొద్దున పూట తోమను. క్యారేజీలో హడావుడి ఉండిద్ది కాబట్టి సాయంత్రమే తోముకుంటాను. 5ంటికి ఖచ్చితంగా 5ంటికి తోమేస్తాను అనమాట. ఇకండి బట్టలు ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి ఇంకా అన్నీ సర్ఫ్లో తడి పెట్టుకుంటున్నాను. కొంచెం సర్ఫ్ ఎక్కువ వేసి తడి పెట్టుకున్నాం అనుకోండి మురికి త్వరగా పోయిద్ది అనమాట. ఇంకా 10 నిమిషాలు నానిన తర్వాత ఉతికేసి ఇగోండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇల్లు అది శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట. మా వాళ్ళు అదిగోండి మా చిన్న అబ్బాయి ఊరికి అలా పడుకున్నాడు. ఇంక ఫ్రెష్ అయ్యి అందరం అన్నాలు అవి తినేసేసి కొంతసేపు పడుకొని లేచి ఇంకా మా అబ్బాయి వాళ్ళు రవ్వ లడ్డులు చేయమంటే ఇంకా రవ్వ లడ్డులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తెమ్మంటే తీసుకురాలేదు, ఇంకా మామూలుగా చేసేస్తున్నాను అనమాట. కొబ్బరి వేసి ఇగోండి ముందుగా వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకోవాలి, విశాలంగా ఉండిద్ది. ఇలాంటి వెడల్పాటి గిన్నెలో చేస్తే అందులో 1/4 కిలో రవ్వ, బొంబాయి రవ్వ అయితే వేసాను ఫ్రెండ్స్. దీన్ని దోరగా వేయించుకోవాలి, నెయ్యి వేసి వేయించుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దోరగా వేయించుకోవాలి, వేగినట్టు వాసన వస్తుంది ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుంది అనమాట. అప్పుడు వేగినట్టు అర్థమైద్ది. లైట్గా గోల్డెన్ కలర్ వస్తూ ఉంటుంది. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోయిద్ది, రవ్వ త్వరగా మాడిపోయిద్ది అనమాట. సిమ్లో పెట్టుకోండి, మర్చిపోకండి, మరీ చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు కొన్ని యాలకులు అయితే దంచి రవ్వలో వేసుకోవాలన్నమాట. ఆ యాలకుల ఫ్లేవర్ అంతా రవ్వకు పట్టి మంచి టేస్ట్, స్మెల్ కూడా బాగుండిద్ది. వేయించుకోండి, రవ్వ వేగిందనమాట. ఇప్పుడు కొబ్బరి అయితే వేస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని వేస్తున్నాను. మీరు పచ్చి కొబ్బరి అయినా సరే మిక్సీ పట్టుకొని ఫ్రై చేసుకొని వేసుకోవాలన్నమాట. రవ్వ వేగిన తర్వాత కొబ్బరి వేసి వేయించుకోండి. నేను ఎండు కొబ్బరే కాబట్టి రవ్వలో వేసేస్తున్నాను. మీరైతే విడిగా వేయించుకోండి, కొబ్బరి విడిగా రవ్వ విడిగా వేయించుకొని కలుపుకోవాలి. ఎండు కొబ్బరి కాబట్టి కలిపి వేసాను. అదే పచ్చి కొబ్బరి అయితే విడివిడిగా ఫ్రై చేసుకోండి, నెయ్యిలో విడివిడిగా ఫ్రై చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అందులో పంచదార వేస్తున్నాను, సరిపడా పంచదార వేసి కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉంటుంది, చల్లారిన తర్వాత కలుపుకోండి. చెయ్యి పెట్టి కలుపుకోవాలి కదా అంతా కలిసేలాగా. కాబట్టి కొబ్బరి, రవ్వ, పంచదార కలిసేలాగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోండి, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మా వాళ్ళు తమ్మంటే షాప్కి వెళ్ళి మేము తేమన్నారు, అందుకని నేను వేయలేదు. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చల్లారాలి, కాలిద్ది లేకపోతే చెయ్యి. పాలు అయితే గోరువెచ్చటి పాలు పోసి కలుపుకోవాలి, లడ్డూలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. గోరువెచ్చటి పాలు పోసుకోండి, ఎక్కువ వేడి పొయ్యమాకండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకొని ఇంకా మీకు కావాల్సిన సైజులో లడ్డూలు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మా వాళ్ళకైతే ఇవి చాలా ఇష్టం అన్నమాట, అందుకని నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా చెయ్యమని అడుగుతారు, మా వాళ్ళకి బాగా ఇష్టము, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇవి చేస్తూ ఉంటాను అనమాట. మా వాళ్ళకి అది కాక స్వీట్ ఎక్కువ ఇష్టం అనమాట, హాట్ కన్నా కూడా ఎక్కువగా స్వీట్ తింటూ ఉంటారు. అందుకనే చెప్పేసి నేను ఎక్కువగా సింపుల్గా ఉండేవి చేస్తూ ఉంటాను. మాకు ఇక్కడ దగ్గరలో డ్రై ఫ్రూట్స్ అవి దొరకవు, అంటే ఎక్కువగా జీడిపప్పు ఇవే దొరుకుతాయి, కిస్మిసే దొరుకుతాయి. అవి కూడా వాళ్ళు ఎండగా ఉందని చెప్పేసి మేము వెళ్ళమన్నారు. అప్పుడు అనుకొని చేశాను ఫ్రెండ్స్, చెయ్యాలి అనుకోలేదు, సడన్గా చెయ్యమన్నారు మా వాళ్ళు. ఇంకా రవ్వ ఇంట్లో ఉంటే చేశాను అనమాట, కొబ్బరి ఉంటే. ఇంకా అవి లేవు, డ్రై ఫ్రూట్స్ లేవు, ఎండగా ఉంది, ఇంకా మేము షాప్కి వెళ్ళలేము ఈ ఎండకి అంటే ఇంకా కొబ్బరి రవ్వ, పంచదార, పాలు పోసి అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంతే ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.